ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శుక్రగ్రహము జూన్ 30వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా 26వ తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు. అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది. యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, మరొక గ్రహంతో ఎలా కలిసింది, దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే 28 జూలై నుంచి మారిపోతున్నారు. సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఈ రాహువు శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి పంచమ స్థానము కోణస్థానంలో శుక్రుడు యొక్క సంచారం మీకు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్స్, లేకపోతే ఎనీ డిజైనింగ్, ఫ్యాషన్, బ్యూటీ, ఫ్యాషన్, లగ్జరీకి సంబంధించింది ఏదైనా దాని మూలంగా మీకు ధన యోగాన్ని ఇస్తాడు. కోణంలో ఉన్నందుకు గ్రహం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ శుక్రుడు 6లోకి వెళ్తాడు. తర్వాత 6లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం గురువులతోని, స్త్రీలతోని, విద్యా సంస్థలలో జాబ్ చేసేవారు, బ్యాంకులో చేసేవారు, స్త్రీలతో అనవసరంగా ఏదైనా డిస్ప్యూట్స్, గొడవలు ఇస్తాడు. అక్కడ 6లో 2 శుభగ్రహాలు ఉండడం అంత మంచిది కాదు. కాకపోతే అక్కడ ఉన్నప్పుడు 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ విషయంలో చిన్న ఫ్రాడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే 2లో రాహు ఉంటే శని వచ్చి కలుస్తున్నాడు. కాబట్టి ఎవరో ఏదో చెప్పడం, మీకు ఎందుకు లక్షకు 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 50,000 ఇస్తామని అలాంటివి నేను చాలా చూస్తున్నాను. జనాలు చెప్పుకుంటున్నారు పాపం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మకరం వారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే అష్టమంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు కాబట్టి తాతగారి ఆస్తి, మీరు ఏదైనా ఒక మిషనరీ కొనుగోలు చేసే విషయంలో, లేకపోతే ఏదైనా మిషనరీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చేయవలసినవి ఏవైనా సరే కొన్ని వదిలేస్తుంటా, ఏం కాదులే తర్వాత చేసుకున్నాను, అటువంటి తప్పిదాలు ఏమైనా చేస్తున్నారా, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అలాగే ఈ శుక్రుడు 5లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే విదేశీ ధన యోగాన్ని, విదేశాల్లో ఉద్యోగ యోగాన్ని, విదేశీ క్లయింట్స్ ఎక్కువగా రావడం, ఇటువంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. అయితే ఇక్కడ మీకు అన్ని విధాలా బాగుండాలి, ఈ శని రాహు కుజకేతువు యొక్క ప్రభావం పడకుండా శుక్రుడు యొక్క ఫలితాలు సంపూర్ణంగా రావాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా మీరు శని, రాహువు, కుజుడు, కేతువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మంగళ శనివారాలు, ఆదివారం కూడా చేస్తే మంచిదే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నామస్మరణ, అమ్మవారి నామస్మరణ ఓం శ్రీమాత్రే నమః అనేది చేయండి. మరీ ఎక్కువగా కొంచెం ఫైనాన్షియల్ విషయంలో ఎక్కువ ఫ్రాడ్స్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది, కొంచెం అనీజీనెస్ ఎక్కువగా ఉంది, హెల్త్ పరంగా కూడా కొంచెం ఎక్కువ బాడీ పెయిన్స్ అవి ఉన్నాయనుకునేటువంటి వారు కాస్త ఓం, హెల్త్కి ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః అని చేసుకోండి. ఫైనాన్షియల్ దానికి మీరు శని రాహువులు 2లో ఉన్నందుకు శని ప్రభావం ఎక్కువగా పడకూడదు కాబట్టి దుర్గాష్టోత్తరం చేసుకోవడం, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. దీనివల్ల ఏంటంటే వక్రించిన శని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో, ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది. ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి, శనిగ్రహం విషయంలో కానివ్వండి, చాలామందికి
కొన్ని అపోహలు ఉన్నాయి. శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు, శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి. అలాగే కిడ్నీసు, దృష్టి, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు. ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి కొంతమందికి 20-30 ఏళ్ళకే ఇబ్బంది పడతారు. అంటే ఏమిటి, దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది, మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి మీకున్న అలవాట్ల ద్వారానో. మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి. అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు మీద దాని మీదే. ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తుంది. అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు, కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు, 6వ స్థానం పనికిరాదు శుక్రుడికి. 12వ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తుంది శుక్రుడికి, ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు. కాబట్టి 12 శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ధనస్థానము, లేకపోతే 4వ స్థానము, 5వ స్థానం, ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు, లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు, వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారందరికీ కూడా శుక్రగ్రహము ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది, లేదా స్త్రీ వల్లే శాపము. చూడండి, ఒక్కోసారి స్త్రీ శాపం ఉందండి, అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏమిటి, స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. పాపగ్రహాల మధ్యన ఉండడము, 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము, ఏకాదశంలో ఉండడము. చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి మంచిది కాదండి. అందరికీ మంచిదే, కానీ శుక్రుడికి మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశ శుక్రుడు 90% ఆఫ్ జాతకాల్లో ఉంటారు. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు. శాస్త్రంలో కూడా ఉన్న విషయమే, నేను చెప్తున్నటువంటిది కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి, లగ్జరీ కావాలి, సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది. కంఫర్ట్, గృహము, వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు. మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది, ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా. అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి, కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అంటుంటాడు, గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవిత భాగస్వామి దగ్గరగా లేరంటుంటారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల. ఎవరితో అవుతాడు, సూర్య భగవానుడి ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు. సూర్యుడి వల్ల చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి, గురుమౌర్జమి, శుక్రమౌర్జమి, ఇలా చాలా ఉంటాయి. బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా. అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి 10 డిగ్రీల లోపల, 8 డిగ్రీలు మినిమం లోపల కనుక ఉంటే అది కంబస్టం తీసుకోవాలంటే. ఉదాహరణకి ఒక రాశిలో, ఎనీ రాశి 12 రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉన్న డిగ్రీలు, రవి ఉన్న డిగ్రీలు 8 డిగ్రీస్ లోపల కనుక ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. కొన్ని యాప్స్లో 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు, అది కాదు ప్రామాణికము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఇది ప్రధానంగా చేయండి. లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి, జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను చూసుకోవాలి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము, కొంచెం ముక్కుసూటిగా ఉండడం, అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు, శని కుజులతో ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం, అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఇవి చేస్తుండాలి. మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో మిథునంలో కానీ, తులలో కానీ, లేకపోతే కన్యలో కానీ, కుంభంలో కానీ, ధనస్సులో కానీ, లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురు శుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ నుంచి దాదాపుగా గురు శుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై 26 నుంచి ఆగస్టు 20 వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది.
సో ఫైనల్గా ఏంటి, మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే నామస్మరణ చేయండి. దీంతోపాటు శుక్రవారాలు చపాతీ నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.